మద్యం తాగి డ్రైవింగ్ చేయటం మహా నేరమని ఎమ్మెల్యే బాబుమోహన్ అన్నారు. హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన మందుబాబుల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఎమ్మెల్యే బాబుమోహన్. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై మీపై ఆధారపడే కుటుంబాన్ని రోడ్డు పాలు చేయవద్దని ఆయన కోరారు. రోడ్డు ప్రమాదంలో తన కొడుకును పోగొట్టుకుని ఎలా కుమిలిపోవాల్సి వచ్చిందో ఆయన వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్తో అతనితో పాటు రోడ్డుపై వెళ్లే అమాయకులు కూడా ప్రాణాలు వదలాల్సి వస్తోందంటున్నారు ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్. స్పీడింగు లేకపోతే ర్యాష్గా డ్రైవ్ చేయడం వల్ల జనరల్గా జరిగేది అతను ఒక్కడే చనిపోవడం జరుగుతుంది. బట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల వచ్చేటటువంటి ర్యాష్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల డ్రైవింగ్లో కానీ అతనితో పాటు ఇంకో 10 మందిని చంపడం అనేది జరుగుతుంది అన్నమాట. గదిలో కోమాలో ఉండో అంత ఇబ్బంది ఎందుకు పెట్టాలండి దేవుడిచ్చిన ప్రాణాన్ని? కనుక త్రాగటం, బయట తాగి డ్రైవింగ్ చేయటం, డ్రైవింగ్ చేసి వారికి వారు హాని చేసుకోవడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను దుఃఖపెట్టడం, అనాథలను చేయటం, భార్య బిడ్డలను. ఒకళ్ళ తల్లిదండ్రులు పోషించిన నా కొడుకు చేతికి వచ్చాడు, మమ్మల్ని అందరిని బ్రహ్మాండంగా చూసుకుంటాడు అనే టైంలో మీ ప్రాణాన్ని మీరే తీసుకుంటే మరి ఆ ప్రాణం పెంచి పోషించిన ప్రాణం ఏమైంది? ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు ఏం మిగిలిచిన వాళ్ళు అవుతారు మీరు? కనుక తాగి డ్రైవింగ్ చేయటం తీరని నేరం. అది తాగినప్పుడు ఇంట్లో కష్టపడి 4 డబ్బులు సంపాదించుకొని భార్య బిడ్డల్ని పోషించుకునే ఒక తండ్రే ఉన్నాడు అనుకుందాము. మీరు తాగి మీ విచ్చలవిడితనానికి యాక్సిడెంట్ చేస్తే అతను చనిపోయింది అనుకోండి, ఆ భార్య బిడ్డలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు.